ఇతరితర వర్గాలు అసత్య ప్రచారాలు, అబండాలు లేదంటే రెడ్లను చులకన భావంతో చూస్తున్నారని రెడ్లు సంఘాల అందరి నాయకులను కూడా ఏకం కావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి రెడ్లను ఏకం చేసి గతంలో ఉన్నటువంటి చరిత్ర మళ్ళీ పునరావృతం చేయాలి. గత చరిత్ర ఏంటంటే సమాజంలో అన్ని కులాలను కాపాడుకున్నాం, అన్ని కులాలతో మర్యాదగా ఉన్నాం, అన్ని కులాలను కూడా ఏకం చేసి నడిపించినటువంటి చరిత్ర మాది. భవిష్యత్తు పిల్లలకు, విద్యార్థులకు కానీ యువకులకు కానీ మన చరిత్ర తెలియకపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో మన పిల్లలందరూ కూడా మన చరిత్ర చెప్పాలి. మన జాతిలో ఉన్నటువంటి మహనీయుల గురించి తెలియజేసుకుంటూ మనం ఈ సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం, మనం త్యాగాలు చేసినటువంటి వాళ్ళం, ఈ ప్రజలను ఆదుకున్నటువంటి వాళ్ళం. కాబట్టి అదే ఈ దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేయాలని రెడ్లను ఏకం చేస్తూ రెడ్ల ఐక్యతతో అదేవిధంగా దేశంలో ఇప్పటిదాకా భారతదేశంలో రెడ్లు అనేవాళ్ళు అగ్రకులమని నెపం వేసి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు కానీ సమాజం ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు కూడా రావట్లేదు. వాటన్నిటి కూడా సాధించుకోవడానికి రెడ్లు ఏకంగా ఉండాలి. కాబట్టి ఇలా దేశంలో ఉన్నటువంటి రెడ్డి సంఘాల ప్రజాప్రతినిధులు అదేవిధంగా మరో సందర్భంలో మరో రాష్ట్రంలో కూడా ఈ యొక్క మీటింగ్ జరుగుతాయి. దేశం మొత్తం కూడా ఈ రెడ్ల సభలు సమావేశాలు జరుగుతాయి. రెడ్లందరూ కూడా ఒకతాటిపై తీసుకురావడం, రెడ్లను రాజకీయవేత్తంగా చైతన్యం చేయడం, విద్యార్థులు యువకులను కూడా ఉద్యోగస్తులుగా చేయడం ముఖ్య ఉద్దేశం. ఇలా రెడ్లపై ఎవరైతే అసత్య ప్రచారాలు అబండాలు చేస్తారో వాళ్ళని ఖండించుకుంటూ వాళ్ళని ఏ విధంగా వాళ్ళని అడ్డుకోవాలనే ఆలోచనతో ఈ యొక్క సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏం చెప్తారన్న, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై కూడా రెడ్లే అడ్డుపడతా ఉన్నారు, రిజర్వేషన్ కానీ సంబంధించి అనేక అంశాలలో మాట్లాడుతున్నారు. సో ప్రధానంగా మీరే దానికి సంబంధించి పిటిషన్ వేయడం జరిగింది. సో ఏంటి దీనికి సంబంధించి ఏం సంబంధం? ఇలా రాష్ట్రంలో గ్రామ సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గతంలో 2 నెలల నుంచి మీరు అడిగిన క్వశ్చన్ 2 నెలల క్రితం జరిగింది. ఈ యొక్క రిజర్వేషన్ల వ్యవస్థ 50% రిజర్వేషన్లు దాటొద్దని స్పష్టంగా రాజ్యాంగబద్ధంగా ఉంది. అందరికీ తెలుసు, ఆ బీసీ సంఘ నాయకులకు తెలుసు, ఇలా వ్యతిరేకించే వాళ్ళందరికీ తెలుసు. కానీ అటువైపు అంటే ఈ రాష్ట్రంలో ఎవరు పేదవాళ్ళు ఎవరు ధనికులు అని చెప్పకుండా కేవలం పేదవాళ్ళకి ఇవ్వాల్సిన రిజర్వేషన్లు, కుల ప్రతిపదికన రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు. మా కులంలో సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ రిజర్వేషన్లు కావాలంటారు. అది సాధ్యం కాదని సుప్రీంకోర్టు, హైకోర్టు తెలుపుతా ఉంది, చట్టాలు చెప్తా ఉన్నాయి. ఈరోజు మేము స్పష్టంగా రెడ్డి సంఘాలుగా ఒక మాట చెప్తా ఉన్నాం. ఏమని అంటే ఈ దేశంలో కాదు, ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదవారు ఉన్నారో తప్పనిసరి వారికి రిజర్వేషన్ ఇవ్వాలి. మొన్న గవాయి గారే స్పష్టంగా ఒక మాట చెప్పారు, ఎస్సీ వర్గీకరణ జరగాలి, క్రిమిలేర్ జరగాలని చెప్పారు. మేమేమంటారు, క్రిమిలేర్ ద్వారానే ఆ కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు అవకాశాలు లభిస్తాయి. మేము స్పష్టంగా కూడా గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తాం. ఏదైతే బీసీలకు కూడా క్రిమిలేర్ ఇస్తే ఆ బీసీలలో ఉన్నటువంటి వ్యక్తులు కాకుండా కింది స్థాయిలో ఉన్నటువంటి పేదవాళ్ళకి అవకాశం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి క్రిమిలేర్ వ్యవస్థను పెట్టమంటున్నాం. కానీ ఇలా బీసీలలో క్రిమిలేర్ వ్యవస్థ ఎట్లుందంటే 8 లక్షల రూపాయల ఆదాయం ఉంది, కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులైనటువంటి వారికి మినహాయింపు ఉంది. అదేవిధంగా ఎంత ఆదాయం అంటే వ్యవసాయం నుంచి ఎన్ని లక్షల ఆదాయం వచ్చినా కూడా మినహాయింపు ఉంది. ఇలా ఏదైతే మూలం ఉందో ప్రభుత్వం నుంచి వస్తుంది డబ్బు, లేదంటే ఉద్యోగం నుంచి వస్తుంది, ఇలా వ్యవసాయం నుంచి, ఆ రెండును కూడా క్రిమిలేర్ నుంచి తీసివేసి పేదవాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలని ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి ఈ రెండింటిని కూడా మినహాయించకుండా ఖచ్చితంగా 8 లక్షల ఆదాయం పైబడి, ఏ విధంగా 8 లక్షల ఆదాయం పైన ఉన్న వాళ్ళందరూ కూడా క్రిమిలేర్ ప్రకటించాలి. నాన్ క్రిమిలేర్కి మాత్రమే రిజర్వేషన్లు ఇస్తే ఖచ్చితంగా అన్ని కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు లాభం చేకూరుతుంది. ఇది మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, రేపు భవిష్యత్తులో కూడా చెప్తాం. అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు రిజర్వేషన్ కల్పించాలి. అది సంక్షేమ పథకాల్లో వాటా ఇవ్వాలి. కానీ దేశం అభివృద్ధి చెందాలంటే మెరిట్ ఉండాలి. మెరిట్ ఉంటేనే దేశం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇతర దేశాల ముందు మనం ఇంకా చిన్నపోవాల్సిన అవసరం లేదు. మెరిట్ ఉన్న వాళ్ళకు మెరిట్ అవకాశం ఇవ్వాలి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు సంక్షేమ పథకాలలో వాటా ఇవ్వాలి తప్ప మెరిట్లో వాటా ఇవ్వకూడదు. ఇలా చాలామంది కూడా యువకులు ఏదైతే డాక్టర్ రైతులు, న్యాయవాదులు రైతులు అందరూ కూడా మంచి డాక్టర్ దగ్గర, మెరిట్ ఉన్న డాక్టర్ దగ్గర వాళ్ళని కోరుకుంటారు. కానీ ఇలా మెరిట్ ఉన్నటువంటి సంస్థలను, ఎవరైతే విద్యార్థులను భవిష్యత్తు తయారు చేయాల్సినటువంటి ఉపాధ్యాయులను మెరిట్కి తీసేసి ఓసీలకు 90 మార్కులు, బీసీలకు 70 మార్కులు, ఎస్సీలకు 60 మార్కులు, ఇదేంది? ఈ దేశం అభివృద్ధి చెందకపోవడం కారణమే మెరిట్. ఇలా మెరిట్ను మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏదైనా ఏ యొక్క కుల సంఘ నాయకుడు మాట్లాడినా కూడా స్పష్టత ఉండాలి. మీ యొక్క కులాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు మాట్లాడండి, కానీ దేశ అభివృద్ధిని మేము అడ్డుకుంటామంటే ఎవరు ఊకోరు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా సంక్షేమ పథకాలు రావాలి, ప్రభుత్వ పథకాలలో వాటా రావాలని దానికోసం కొట్లాడాలి. పేదవాడు, అన్ని కులాల్లో పేదవాడు ఉన్నాడు, అన్ని కులాల పేద సంక్షేమ పథకాలు రూపొందించాలి. ఇలా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి గెలుచుకోవడానికి మాత్రమే ఇలా దేశంలో కులాల ప్రాతిపదికను, మతాల ప్రాతిపదికను సృష్టిస్తూ ఉన్నారు. దయచేసి రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం కూడా. దేశాన్ని అభివృద్ధి చేయడంలో మీ యొక్క ముందు చూపు ఉండాలి. కానీ ఈ విధంగా కుల కుంపటి పెట్టి ఇంకా మేము రిజర్వేషన్లు ఇస్తామంటే ప్రపంచం కూడా మన దేశం యొక్క, మన రాష్ట్రం యొక్క కీర్తి ప్రతిష్టలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రిజర్వేషన్ పూర్తి స్థాయిలో రిజర్వేషన్ కూడా తీసివేయాల్సిన అవసరం ఉందని ఇందాక మీరు పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి ఫ్రీ కోచింగ్ ఇస్తా ఉన్నాం సో అని చెప్పేసి చెప్తాను. సో ఏంటి దానికి సంబంధించి వివరాలు ఏం చెప్తారు? ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఉన్నాయి, బీసీ స్టడీ సర్కిల్ ఉన్నాయి. వాళ్ళకు ఈ కోచింగ్ తీసుకోవడానికి ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లు పెట్టింది. కానీ ఇలా అగ్రవర్ణం అనే ఒక నెపం వేసి అలా రెడ్లకు కానీ, వెల్మలకు కానీ, వైశ్యులకు కానీ ఎవరికి
ఎవరికి కూడా అగ్రకులాలని చెప్పుకున్నారు ఎవరికి కూడా ప్రభుత్వం సహకారం అందించట్లేదు. కాబట్టి మేము రెడ్డి జాగృతిగా ఒక నిర్ణయం ఏం తీసుకున్నాం, మనలో మా కులంలో ఉన్నటువంటి వాళ్ళకి మనం చేతి ఇవ్వాలి, మన పేదవాడిని మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇలా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పూర్తి స్థాయిలో అంటే ఫీజు ఏదైతే ప్రభుత్వం ఏదైతే మనం హాస్టల్స్ ఇస్తామో హాస్టల్స్ స్టడీ సర్కిల్ ఏదైతే ఒక విద్యార్థి మన దగ్గరికి వచ్చి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రభుత్వం వచ్చేదాకా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు సహకరించడానికి రెడ్డి జాగృతి పూనుకున్నది. థ్యాంక్ యూ అన్న.